Can you hear me now? Okay. There is some disturbance because of the settings. I start class from the beginning అండి. ఎందుకంటే మనకి యాడ్జెక్టివ్స్ చాలా ఇంపార్టెంట్ టాపిక్. క్లుప్తంగా చెప్తాను వినండి. An adjective qualifies or quantifies a noun or pronoun. An adjective qualifies or quantifies a noun or pronoun. Qualifies అంటే ఇలాంటిది అలాంటిది అని చెబుతుంది. He is a good person, he is a bad person, he is a busy person అని చెప్పి క్వాలిటీని తెలియజేస్తుంది. క్వాంటిటీ కూడా అంటే ఇట్ ఈస్ బిగ్, ఇట్ ఈస్ స్మాల్, ఇట్ ఈస్ టాల్ అని చెప్పి క్వాంటిటీని కూడా మనం తెలియజేస్తుంది. అలాగే ఇట్ డినోట్స్ నెంబర్ ఆల్సో. నెంబర్ అంటే 10 persons, మోర్ పర్సన్స్, సమ్ పర్సన్స్, సెకండ్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అని చెప్పి నెంబర్ డినోట్ చేస్తుంది. సైజ్ని స్మాల్, బిగ్, టైనీ అని చెప్పి షేప్ని రౌండ్, రెక్టాంగులర్, స్ట్రైట్ అని చెప్పి. సో మనకి ఈ డెఫినేషన్ గుర్తుపెట్టుకోవాలి. అన్ అడ్జెక్టివ్ క్వాలిఫైస్ ఆర్ క్వాంటిఫైస్ ఏ నౌన్ ఆర్ ప్రొనౌన్. దీనికి నౌన్ తో ప్రొనౌన్ తో మాత్రమే పని. వర్బ్ తోనో యాడ్జెక్టివ్ తోనో లేకపోతే ఇంకొక యాడ్వర్బ్ తోనో దీనికి పని లేదు. యాడ్జెక్టివ్స్ మన 2 types అండి. అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అండ్ ప్రెడికేటివ్ యాడ్జెక్టివ్. అట్రిబ్యూటివ్ అంటే నౌన్ కు ముందు మనం ఆ గుణాన్ని ఆపాదిస్తాం. ఎలా? స్వీట్ మ్యాంగో, బిజీ పర్సన్, సిన్సియర్ టీచర్ అని చెప్పి. ప్రెడికేటివ్ అంటే వర్బ్ కి, చూడండి వర్బ్ ఉంది కదా, వర్బ్ కి ఈ పక్క వస్తుంది అనమాట. అట్రిబ్యూటివ్ అంటే నౌన్ కి ముందు వస్తుంది అనమాట. ద మ్యాంగో ఈ స్వీట్ అన్నా అది మ్యాంగో గుణమే తెలియజేస్తుంది. ఇట్ ఈస్ ఎ స్వీట్ మ్యాంగో అన్నా కూడా మ్యాంగో గుణాన్ని తెలియజేస్తుంది. మనం ఎలా గుర్తు పెట్టుకోవాలి? యాడ్జెక్టివ్ అనగానే మనకి మైండ్ లో స్ట్రైక్ అవ్వాల్సిన పాయింట్ ద మ్యాంగో ఈజ్ స్వీట్, హీ ఈజ్ బిజీ, హీ ఈజ్ టాల్, హీ ఈజ్ క్లవర్ అని గుర్తు పెట్టుకోవాలి. మనకి బేసికల్ గా 4 క్వశ్చన్స్ ఉంటాయి. ఆల్రెడీ మీకు నౌన్ ఎలా కనిపెట్టాలి అనే క్వశ్చన్స్ ఇచ్చానండి. ఎలా? హూ ఆర్ విచ్, వాట్ ఆర్ హూమ్ అని. అలాగే మనకి ఈ యాడ్జెక్టివ్స్ కనిపెట్టాలంటే క్వశ్చన్స్ ఉన్నాయి. వాట్ కైండ్ ఆఫ్, యాక్చువల్లీ అంటే ఎలాంటి. సపోజ్ హీ ఈజ్ అన్ యాంగ్రీ మ్యాన్, వాట్ కైండ్ ఆఫ్ మ్యాన్ ఈజ్ హీ? యాంగ్రీ. హీ ఈజ్ ఎ బిజీ పర్సన్, వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ ఈజ్ హీ? బిజీ. అంటే వాట్ కైండ్ ఆఫ్ అన్న దానికి వచ్చే ఆన్సర్ యాడ్జెక్టివ్ అవుతుంది. అలాగే హౌ మెనీ ప్లస్ నౌన్ అండి. హౌ మెనీ ప్లస్ నౌన్ అంటే దేర్ ఆర్ సమ్ స్టూడెంట్స్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్? హౌ మెనీ ప్లస్ స్టూడెంట్స్ నౌన్ కాబట్టి హౌ మెనీ ప్లస్ నౌన్ కి వచ్చేటువంటి ఆన్సర్ యాడ్జెక్టివ్ అవుతుంది. సపోజ్ ఐ ఆన్సర్డ్ 10 questions అన్నాను. క్వశ్చన్స్ నౌన్. ఇక్కడ హౌ మెనీ క్వశ్చన్స్ అన్నప్పుడు 10. ఇప్పుడు 10 అనేది మనకి యాడ్జెక్టివ్. అలాగే విచ్ వన్ అండి. విచ్ వన్ అన్న క్వశ్చన్కి వచ్చే ఆన్సర్ కూడా యాడ్జెక్టివ్. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ఆన్సర్డ్ ద లాస్ట్ క్వశ్చన్. విచ్ క్వశ్చన్ డిడ్ ఐ ఆన్సర్? లాస్ట్. అది. ఇట్ ఈస్ ఏ డిఫికల్ట్ సిచ్యువేషన్. విచ్ సిచ్యువేషన్ అనొచ్చు, వాట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ అని కూడా అనొచ్చు. మనం తెలుసుకుంటాం ఆ కైండ్స్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ మొత్తం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. అలాగే హౌ మచ్ ప్లస్ నౌన్ కూడా. హౌ మచ్ ప్లస్ నౌన్. ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ సమ్ షుగర్ నౌన్ మనకు తెలుసు. సమ్ షుగర్, హౌ మచ్ షుగర్? సమ్. ఇక్కడ సమ్ అనేది యాడ్జెక్టివ్. ఐ ఏట్ ఆల్ కేక్ లేదా ఐ ఏట్ ఆల్ కేక్స్. హౌ మెనీ కేక్స్? ఇక్కడ మచ్ కదా, సారీ. ఐ ఏట్ మచ్ ఆఫ్ ది కేక్ లేదా మచ్ కేక్. ఐ ఏట్ మచ్ కేక్. ఎంత కేక్ తిన్నావు? మచ్, చాలా కేక్ తిన్నాను. దెర్ ఈజ్ మచ్ సెన్స్. హౌ మచ్ సెన్స్? సెన్స్ అనేది నౌను. హౌ మచ్ సెన్స్? మచ్ అనేది కూడా యాడ్జెక్టివ్. సో ఈ 4 క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో మనకి చాలా కన్ఫ్యూజన్ వస్తుంది వైల్ ఐడెంటిఫైయింగ్. అది యాడ్జెక్టివా, యాడ్వర్బా, యాడ్జెక్టివా, ప్రొనౌనా. ఆ కన్ఫ్యూజన్ మనకు అక్కర్లేదండి. ఎందుకంటే చాలా సింపుల్. ఈ 4 క్వశ్చన్స్ కి వచ్చేటువంటి ఆన్సర్స్ యాడ్జెక్టివ్స్. యాడ్వర్బ్ కి సపరేట్ క్వశ్చన్స్ ఉంటాయి. మనం ఈవినింగ్ యాడ్వర్బ్స్ నేర్చుకుంటాం, అప్పుడు చెబుతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేంజరస్ బ్యాట్స్మెన్ అన్నాం. క్వశ్చన్ వేయాలి. వాట్ కైండ్ ఆఫ్ బ్యాట్స్మెన్? డేంజరస్ అనేది ఇక్కడ యాడ్జెక్టివ్. ఎందుకు? వాట్ కైండ్ ఆఫ్ అన్న క్వశ్చన్ ఆన్సర్ గా వచ్చింది. అలాగే హౌ మెనీ ప్లస్ నౌన్, అది మీరు యాడ్ చేసుకోవాలండి.
there are 10 candies అన్నారు. How many candies? 10 candies నౌన్ కదా, మరి దాన్ని క్వాంటిటీ తెలియచేస్తుంది కదా, ఇక్కడ క్వాలిటీ తెలియచేస్తుంది కదా. I loved that red car. Which red car? ఏ రెడ్ కారు? that అక్కడ ఉన్నటువంటి రెడ్ కార్. ఇక్కడ డౌట్ వస్తుంది మీకు ఈ ప్రొనౌన్ కదా సార్ అని, అది చెప్తాను. హౌ మచ్ ప్లస్ నౌన్ అండి, మొత్తం హౌ మచ్ కాదు, మీరు యాడ్ చేసుకుని పైన ఇక్కడ యాడ్ చేశాను కాబట్టి హౌ మచ్ ప్లస్ నౌన్ అండి. ఐ ఎర్న్ మోర్ మనీ. హౌ మచ్ మనీ? మోర్. సమ్ మనీ. నో మనీ అన్నాం అనుకోండి, అప్పుడు నో కూడా యాడ్జెక్టివే. ఇప్పుడు యాడ్జెక్టివ్ అంటే డెఫినేషన్ చెప్పాను, ఇట్ క్వాలిఫైస్ ఆర్ క్వాంటిఫైస్ ఏ నౌన్. ఇలాంటిది, అలాంటిది, ఇన్ని, అన్ని, ఇన్నోది, అన్నోది, ఇంతటిది, అంతటిది అని చెప్పేది యాడ్జెక్టివ్. దీనికి నౌన్తో ప్రొనౌన్తో మాత్రమే పని. విశేషణం అంటాము మనం, గుణాన్ని తెలియచేసేది, అలాగే సైజుని తెలియచేసేది, షేప్ని తెలియచేసేది, క్వాలిటీని తెలియచేసేది యాడ్జెక్టివ్. ఇప్పుడు ఫార్మ్స్ దీంట్లో చాలా రకాలు ఉంటాయి. ఫస్ట్ డెస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్. డెస్క్రిప్టివ్ నథింగ్ బట్ డిస్క్రైబింగ్, అంటే వర్ణిస్తుంది అన్నమాట. ఎలా చూడండి, ఐ హ్యావ్ ఏ చూడండి క్వాలిటేటివ్, దే ఆర్ ఆల్సో కాల్డ్ క్వాలిటేటివ్ యాడ్జెక్టివ్స్. అంటే డెస్క్రిప్టివ్, క్వాలిటేటివ్ రెండు ఒకే రకంగా ఉంటాయి. సమ్ పీపుల్ ఆర్ జాయినింగ్ us. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఫాస్ట్ కార్. ఎలాంటి కారు? చాలా వేగంగా వెళ్ళేటువంటి కార్. అంటే ఇక్కడ డిస్క్రైబ్ చేస్తున్నాం ఆ కార్ని, ఎలాంటి కార్ అని చెప్పి మనం వీఆర్ డిస్క్రైబింగ్, దాన్ని డెస్క్రిప్టివ్ అంటారు. హంగ్రీ, ఆకలిగా ఉన్నాను అంటే ఎలాంటి స్థితిలో ఉన్నాను అని తెలియజేస్తుంది. ఫర్ ఇక్కడ హంగ్రీ క్యాట్స్. ఏ క్యాట్స్? ఆకలితో ఉన్నటువంటి పిల్లులు అని చెప్పి డిస్క్రైబ్ చేస్తున్నాం. ఫ్లయింగ్ ఈగల్, ఎలాంటి గద్ద? ఎగురుతున్నటువంటి గద్ద అని చెప్పి ఇలా డిస్క్రైబ్ చేస్తాము. దాన్నే డెస్క్రిప్టివ్ యాడ్జెక్టివ్స్ అంటాము. అలాగే క్వాలిటీ అంటే స్మాల్ బాయ్ అన్నాం అనుకోండి, ఎలాంటి అబ్బాయి? చిన్నగా ఉన్నటువంటి అన్నప్పుడు అది వస్తుంది, క్వాలిటీ కూడా వస్తుంది అలా. నెక్స్ట్ క్వాంటిటేటివ్. ఇక్కడ ఇది ఒకసారి చెప్తాను చూడండి. క్వాలిటేటివ్ అంటే గుణాత్మకమైనటువంటిది, గుణం తెలియచేసేది. డిస్క్రిప్షన్ అంటే వర్ణించేటువంటి, వర్ణిస్తూ ఎలా ఉన్నారు అని. ఆ రెండు కూడా కోయిన్సైడ్ అవుతాయి. అలాగే క్వాంటిటేటివ్ అంటే సంఖ్యాపరంగా కావచ్చు, లేదా దాన్ని ఏమంటాము సైజ్ పరంగా కూడా కావచ్చు. ఎలా చేస్తుందంటే హౌ మచ్ ఆర్ హౌ మెనీ, అంటే ఇంత, అంత, ఇన్ని, అన్ని అని తెలియచేస్తుంది. క్వాంటిటేటివ్ అంటే ఇంత, ఇంతటిది, అంతటిది, ఇన్నోది, అన్నోది అని తెలియజేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ 20 bucks. హౌ మెనీ బక్స్? 20. ఐ హ్యావ్ 3 children. హౌ మెనీ చిల్డ్రన్? 3. ఇక్కడ మీరు యాడ్ చేసుకోవాలి ప్లస్ నౌన్ అండి. ఇది చిల్డ్రన్ నౌన్ కాబట్టి ఎంతమంది పిల్లలు, ఎన్ని రూపాయలు అన్నాం. హోల్ టాస్క్, ఎంత పని? మొత్తం పని, కొంత పని, చాలా పని, ఎంత పని, అంత పని, అంటే ఎంత అని తెలియచేస్తుంది. ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. ఏది? ఇదే, అదే, ఎలాంటిది, ఎన్నోది, ఎంతటిది అని తెలియచేసేదే యాడ్జెక్టివ్. నెక్స్ట్ ప్రాపర్ యాడ్జెక్టివ్స్ అంటే నిన్న ఒకరు ఎక్స్ప్రెస్ చేశారు, ఇట్ ఈస్ రామాస్ హౌస్. ఇందులో రామ యాడ్జెక్టివా ప్రొనౌనా అని. అది అక్కడ అది నౌనేనండి, పొసెసివ్ నౌన్. కానీ యాడ్జెక్టివ్స్ అవుతాయి. మనం ప్రాపర్ నౌన్ అంటే నిన్న క్లాస్లో మనం మధ్యాహ్నం చెప్పుకున్నాం. వాళ్ళు ఎవరైతే అటెండ్ కాలేదో వాళ్ళకి కొంచెం డిఫికల్టీ ఉంటుంది. అదే నెక్స్ట్ ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు నేను క్లాస్ చెప్తాను. ఎవరైతే మిస్ అయ్యారో వాళ్ళకి సపరేట్ పెడతాను ఈ రోజు రేపు చూసి. ప్రాపర్ నౌన్ అంటే ఏంటి అంటే పర్టికులర్ నేమ్ గివెన్ టు ఏ పర్టికులర్ ప్లేస్, యానిమల్, థింగ్ ఆర్ పర్సన్. ప్రత్యేకించి ఒక మనిషికో, ఒక ప్రదేశానికో, ఒక వస్తువుకో, ఒక జంతువుకో పెట్టుకున్న పేరుని ప్రాపర్ నౌన్ అంటాం. కుక్క అనేది కామన్ నౌన్, కుక్కకి స్నూపీ అని పెడతామే, స్నూపీ అనేది ప్రాపర్ నౌన్. అదే విధంగా సిటీ అంటే కామన్ నౌన్, ఆ సిటీకి మనం చెన్నై అని పెడతాం, అది ప్రాపర్ నౌన్. ఇక్కడ ప్రాపర్ యాడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి. ఏంటి అంటే ఈ ప్రాపర్ నౌన్స్ నే మనం యాడ్జెక్టివ్ ఉపయోగిస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా అనేది ఏంటి? ప్రాపర్ నౌన్. ఎందుకంటే ప్రత్యేకించి ఒక దేశానికి మనం పెట్టుకున్న పేరు అమెరికా. ఇక్కడ అమెరికన్ కార్స్ అన్నాం, అమెరికన్ కార్స్ అన్నాం. ఇప్పుడు ఏమైంది? అది యాడ్జెక్టివ్ అయింది. ఇక్కడ అది నౌన్ కాదు. అమెరికా, అమెరికన్ అంటే నౌన్, అమెరికన్ అని ఆపేస్తే నౌన్. కానీ అమెరికన్ కార్స్ ఎందుకంటే ఇక్కడ విచ్ కార్స్, ఏ కార్లు అన్నప్పుడు మనం వర్ణిస్తున్నాం. అమెరికాలో తయారైనటువంటి కార్స్ అని చెప్పినప్పుడు అది యాడ్జెక్టివ్ అయిపోతుంది. అంటే ఒక ప్రాపర్ నౌన్ ని మనం
ప్రాపర్ యాడ్జెక్టివ్ గా మార్చాం. అలాగే చైనీస్, ద చైనీస్ అన్నాం అనుకోండి, అప్పుడు నౌన్ అవుతుంది. ద చైనీస్ పీపుల్, ఇక్కడ పీపుల్ ఏ పీపుల్లో వర్ణిస్తున్నాం మనం, కాబట్టి అది యాడ్జెక్టివ్ అయిపోయింది. మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే డిఫరెన్షియేషన్ అన్నమాట, అంటే నౌన్ కి యాడ్జెక్టివ్ డిఫరెన్షియేషన్ నేను చెప్తున్నాను. రేమండ్స్ కంపెనీ. రేమండ్ అనేది మనిషి పేరు అండి. రేమండ్ కాదు, రేమండ్స్ అనేది మనిషి పేరు అన్నమాట. రేమండ్స్ అనేది మనిషి పేరు. ఇప్పుడు రేమండ్స్ కంపెనీ అన్నప్పుడు ఇది ఖచ్చితంగా నౌనే, ఖచ్చితంగా నౌనే, అంటే వాళ్ళ యొక్క కంపెనీ అని చెప్పుకుంటున్నాం. లేదా ఇంకొక ఎగ్జాంపుల్ చూసామంటే, ఇంకొక పేరు తీసుకుందాం, భీమాస్ రెసిపీ. భీమాస్ రెసిపీ అన్నప్పుడు ఇది ఖచ్చితంగా నౌనే, ప్రాపర్ నౌన్ అన్నమాట, ఆయన యొక్క కంపెనీ. అలా కాకుండా మనం ఇలా కనుక రాస్తే, లేదా రేమాండ్స్ సూట్ అన్నాం. రేమాండ్స్ సూట్, ఇక్కడ మనం అపోస్ట్రఫీ వాడలేదు. రేమాండ్స్ సూట్ అంటే సూట్ దట్ ఈజ్ మేడ్ ఫ్రమ్ రేమండ్స్ కంపెనీ, లేదా దట్ ఈజ్ మేడ్ ఇన్ రేమండ్ కంపెనీ. ఇప్పుడు అది ప్రాపర్ యాడ్జెక్టివ్ అయిపోతుంది. అలాగే భీమా రెసిపీ, కేఎఫ్సి చికెన్ అన్నాం కదా మనం, కేఎఫ్సి చికెన్, అట్లా భీమా రెసిపీ అంటే భీముడు యొక్క రెసిపీ అన్నమాట, భీముని వంటకం. ఇదేమో భీముడి యొక్క వంటకం, అప్పుడు అది ప్రాపర్ నౌన్ అవుతుంది. భీముని వంటకం అన్నప్పుడు అది ప్రాపర్ యాడ్జెక్టివ్ అవుతుంది. మీరు ఇంకా బాగా అర్థం చేసుకోవాలంటే ఇక్కడ మార్క్స్, కార్ల్ మార్క్స్ అని ఆయన తెలుసు కదా, ఫిలాసఫర్. మార్క్సిస్ట్ ఫిలాసఫర్స్ అంటే ఆయన ఫాలో అవుతున్నటువంటి లేదా ఆయన తయారు చేయబడినటువంటి అన్నప్పుడు అది ప్రాపర్ యాడ్జెక్టివ్ అవుతుంది. కాబట్టి నిన్న ఎవరైతే క్వశ్చన్ డౌట్ అడిగారో చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. ఇది క్లియర్ ఎగ్జాంపుల్ అండి, అంటే ప్రాపర్ నౌన్స్ మనం ప్రాపర్ యాడ్జెక్టివ్ ఉపయోగిస్తాం. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్, ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ కూడా ఉన్నాయి. ఇది మనం డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్, డెమాన్స్ట్రేటివ్ అంటే సూచిస్తోంది, ఇది, అది, ఇవి, అవి అని. ఏంటవి? ఇవి. ఇప్పుడు రెండు ఎగ్జాంపుల్స్ చెప్తాను చూడండి మీకు. దిస్ ఈజ్ మై హౌస్, దిస్ ఈజ్ మై హౌస్, దిస్ హౌస్ ఈజ్ మైన్, those are her problems, those problems are hers, those problem are hers. ఇప్పుడు ఈ వీటిని డిఫరెన్స్ చూద్దాం. దిస్ అనేది మనం వర్బ్ తో వాడాం కాబట్టి ఇది ప్రొనౌన్, కానీ ఇక్కడ దిస్ అనేది హౌస్ తో వాడాం. దిస్ హౌస్, ఈ ఇల్లు, ఏ ఇల్లు. విచ్ హౌస్, విచ్ అనగానే మనకు ఆటోమేటిక్ గా యాడ్జెక్టివ్, కాబట్టి ఇక్కడ దిస్ అనేది యాడ్జెక్టివ్. ఎందుకు? దీని యొక్క ఫంక్షన్ ఏంటి ఇక్కడ? ఇట్ ఈస్ డెమాన్స్ట్రేటింగ్ విచ్ హౌస్, ఏ హౌస్ అని సూచిస్తోంది. అలాగే దోస్ ఆర్ మై ప్రాబ్లమ్స్ అన్నప్పుడు దోస్ అనేది ఇండివిజువల్ గా వాడాం, ఏ నౌన్ తో వాడలేదు, మన పక్కన ఎటువంటి నౌన్ తో వాడలేదు మనం. కానీ ఇక్కడ దోస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి మనం ప్రాబ్లమ్స్ తో కలిపి, అంటే ఒక నౌన్ తో కలిపి వాడాము, కాబట్టి ఇది యాడ్జెక్టివ్ అవుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అందుకే ఇక్కడ మీకు చెప్తారు చూడండి, ఆ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ వర్క్స్ ఎలోన్. ఎలోన్ అంటే దిస్ అనే పక్కన నౌన్ ఏమి వాడలేదు మనం, దాంట్లో అదే వస్తుంది. అండ్ డజంట్ ప్రిసీడ్ అ నౌన్, అంటే నౌన్ ముందు రాదు. చూడండి ఇక్కడ నౌన్ ముందు ఏముంది? మై ఉంది, ఇది కూడా చూడాలి మీరు. ఇక్కడ మై అనేది ఇక్కడ యాడ్జెక్టివ్ అండి, పొసెసివ్ యాడ్జెక్టివ్. ఎందుకు అంటే ఇక్కడ హౌస్ ని అది ప్రిసీడ్ అయ్యింది, అంటే హౌస్ ముందు వచ్చింది, లేదా ఇట్ ఈస్ ఫాలోడ్ బై నౌన్ అని కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ మైన్ అనేది ఎలా వచ్చింది? పక్కన ఎటువంటి నౌన్ రాలేదు. అలాగే ఇక్కడ హర్ కూడా యాడ్జెక్టివ్ అన్నమాట. హర్ ఈజ్ నాట్ ప్రొనౌన్, హర్ అనేది యాడ్జెక్టివ్. ఎందుకు యాడ్జెక్టివ్ అంటే ఇక్కడ
నౌన్ తో కలిపి వాడాము కాబట్టి, కానీ ఇక్కడ హర్స్ అని ఉంది, ఇక్కడ వర్బ్ తో వాడాము. ఇది కూడా అంతే, ఇది నౌన్ తో వాడాము కాబట్టి ఇది యాడ్జెక్టివ్, ఇక్కడ వర్బ్ తో వాడాము కాబట్టి ఆర్ అనే వర్బ్ తో వాడాము, ఇది ప్రొనౌన్. సో డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అంటే మీకు ఇప్పుడు తెలిసింది. దట్ బిల్డింగ్, దిస్ కార్, దీస్ క్యాట్స్ అని చెప్పి. నెక్స్ట్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్ ఇందాక చెప్పాను కదండి, మై కార్ ఈజ్ పార్క్డ్ అవుట్ సైడ్. మై అనేది ఇక్కడ ఏంటి, యాడ్జెక్టివ్. ఎప్పుడు అది ప్రొనౌన్ అవుతుంది, మైన్ అన్నప్పుడు. నేను చెప్పాను మీకు నిన్న పొసెసివ్ యాడ్జెక్టివ్స్ వాడినప్పుడు, ప్రొనౌన్స్ చెప్పినప్పుడు మీకు చెప్పాను, అక్కడ మనం ఎప్పుడు కూడా దాన్ని వాడలేము, సపరేట్ గా వాడలేము అని చెప్పాను. మైన్ అనాలి. హిస్ క్యాట్ ఈజ్ వెరీ క్యూట్ అన్నా. అలా కాకుండా దిస్ క్యూట్ క్యాట్ ఈజ్ హిజ్ అన్నాం అనుకోండి, దిస్ క్యూట్ క్యాట్ ఈజ్ హిజ్ అన్నాం అనుకోండి, అప్పుడు దిస్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, హిజ్ అనేది ప్రొనౌన్ అవుతుంది, ఎందుకంటే ఈజ్ తో వాడాం కాబట్టి. కానీ ఇక్కడ క్యాట్ అనేది నౌన్ కాబట్టి హిజ్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. అలాగే అవర్ జాబ్, జాబ్ అనే నౌన్ తో వాడాం కాబట్టి అవర్ అనేది ప్రొనౌన్. అలాగే హర్ బుక్స్ కూడా నౌన్ తో వాడాం కాబట్టి దీన్నే పొసెసివ్ యాడ్జెక్టివ్స్. డిఫరెన్స్ బిట్వీన్ పొసెసివ్ యాడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్ మీకు తెలిసింది. ఇప్పుడు ఇంట్రోగేటివ్, ఇది కూడా సేమ్. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్స్ ఉన్నాయి, ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్స్ కూడా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ విచ్ ఫోన్ డూ యూ యూజ్ అన్నాం, అలాగే విచ్ ఈజ్ ద ఫోన్ డూ యూ యూజ్. ఇప్పుడు అనుకోండి విచ్ ఈస్ ద ఫోన్ దట్ యూ యూజ్, విచ్ ఈస్ ద ఫోన్ దట్ యూ యూజ్. ఇక్కడ విచ్ ఫోన్ డు యూ యూజ్, విచ్ అనేది నౌన్ తో కలిపి వాడాము కాబట్టి ఇక్కడ విచ్ ఫోన్ అని, విచ్ ఫోన్ అనే క్వశ్చన్ వేస్తే విచ్ అనే ఆన్సర్ వస్తుంది మనకి. ఇక్కడ ఏ ఫోన్ అంటే ఏ ఫోన్ అనే, కాబట్టి అది యాడ్జెక్టివ్. కానీ ఇక్కడ విచ్ ఈస్ ద ఫోన్ అన్నప్పుడు విచ్ అనేది మనం ఇండివిజువల్ గా వాడాం, అంటే పక్కన ఎటువంటి నౌన్ లేదు, వర్బ్ తో వాడాం కాబట్టి ఇక్కడ ఇది ఇంట్రోగేటివ్ ప్రొనౌన్, కానీ ఇక్కడ ఇంట్రోగేటివ్ యాడ్జెక్టివ్, ఎందుకంటే అది ఏ ఫోనో తెలియచేస్తుంది. అలాగే గేమ్ కూడా, వాట్ గేమ్, లేదా ఇక్కడ అది ప్రొనౌన్ అవ్వాలంటే వాట్ ఈస్ ద గేమ్ యు ప్లే. ఇప్పుడు వాట్ అనేది ఏమవుతుంది, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ అవుతుంది, కానీ ఇక్కడ వాట్ గేమ్ అని పక్కన నౌన్ తో వాడాం కాబట్టి అది నౌన్, ఏ గేమ్ అంటే విచ్ గేమ్ అని సూచిస్తుంది. హూజ్ కూడా అంతే, హూజ్ కార్ ఈజ్ దిస్ అన్నప్పుడు నౌన్ తో వాడాం కాబట్టి అది యాడ్జెక్టివ్, అది ప్రొనౌన్ ఎప్పుడు అవుతుందంటే హూజ్ ఈజ్ దిస్ కార్, ఈ కారు ఎవరిది. ఇప్పుడు ఇది ప్రొనౌన్ అవుతుంది, అర్థమైంది కదండి. అలాగే ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్, ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్ నేను చెప్పాను, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ చెప్పాను, అంటే అవి ఫలానా అని సూచించకుండా ర్యాండమ్ గా సూచిస్తాయి. సమ్వన్, సంబడి, ఎనీవన్ అని చెప్పి ర్యాండమ్ గా. కానీ ఇక్కడ ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్ కూడా ఉంటాయి, అంటే ఏంటి, అన్స్పెసిఫికల్లీ ఫలానా అని సూచించకుండా ర్యాండమ్ గా సూచిస్తాయి. ఎలా అంటే ఫ్యూ, మెనీ, మచ్, మోస్ట్. కాకపోతే వీటి పక్కన వెను వెంటనే నౌన్స్ అనేవి వస్తాయి. ఎలా, సమ్ క్యాండీ, some people, some problems, a few moments, several writers, each student. తేడా ఏంటి అంటే ఈచ్ స్టూడెంట్ కి ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నాం అనుకోండి, ఈచ్ ఆఫ్ ది స్టూడెంట్ అన్నప్పుడు ఈచ్ అనేది ఇక్కడ ప్రొనౌన్ అవుతుంది, ఎందుకు, స్టూడెంట్ లోంచి అది వచ్చింది కాబట్టి, స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు అని. కానీ ఈచ్ స్టూడెంట్ అని చెప్పి వెను వెంటనే వర్బ్ తో వాడాం మనం. ఇది చూద్దాం, సమ్ అనేది చూద్దాం. సమ్ అనేది ఇక్కడ రాస్తాను చూడండి. I caught some of the thieves. I caught some of the thieves అన్నాను. ఇక్కడ సమ్ అనేది ప్రొనౌన్, ఇండెఫినెట్ ప్రొనౌన్, ఎందుకంటే సమ్ అని ఎందులోంచి వచ్చింది, ద థీవ్స్ లో కొంతమంది, ఇది నౌన్ కాబట్టి అందులో కొంతమంది. అది యాడ్జెక్టివ్ ఎప్పుడు అవుతుందంటే I caught some thieves. How many thieves అని క్వశ్చన్ వేసుకోవాలి మనం ఇక్కడ. కాబట్టి అర్థమైంది కదా అండి, ఇండెఫినెట్ ప్రొనౌన్స్ ఏంటి, ఇండెఫినెట్ యాడ్జెక్టివ్స్ ఏంటి మీకు అర్థమైంది కదా.
సమ్ ఆఫ్, వన్ ఆఫ్, నన్ ఆఫ్, ఎనీ ఆఫ్, ఈచ్ ఆఫ్, నేదర్ ఆఫ్ అని వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నైదర్ ఆఫ్ ది స్టూడెంట్స్ అన్నప్పుడు అది ప్రొనౌన్ అవుతుంది. నైదర్ స్టూడెంట్స్ అన్నప్పుడు అది యాడ్జెక్టివ్ అవుతుంది. అలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆర్టికల్స్. నిన్న చెప్పాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో ఆర్టికల్స్ ఒక భాగం మాత్రమే, కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో అది ఒక క్లాసిఫికేషన్ కాదు. అంటే మనకు ఉండేది టోటల్ గా 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్. అందులో ఆర్టికల్స్ అనేది సపరేట్ గా ఉండదు, జెరండ్ అనేది సపరేట్ గా ఉండదు. అవి కూడా ఆర్టికల్స్ కూడా యాడ్జెక్టివ్ లో భాగం అన్నమాట. కాబట్టి ఏ, అండ్, ద అనేవి 95% యాడ్జెక్టివ్సే. కొన్నిసార్లు అది యాడ్వర్బ్ అవుతుంది. ఎప్పుడు అంటే దాని పక్కన కంపేర్డ్ వాడినప్పుడు. ఎలా? The more you give, the taller it grows. ఇక్కడ ఏమవుతుందంటే అది యాడ్వర్బ్ అవుతుంది. ఇక్కడ మాత్రం మిగిలిన అన్ని చోట్ల అది దాదాపుగా యాడ్జెక్టివే అవుతుంది. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత కాంపౌండ్ యాడ్జెక్టివ్స్ అని కొన్ని ఉన్నాయి మనకి. కాంపౌండ్ అంటే కలగలిపి వచ్చినటువంటిది, కాంపౌండ్ నౌన్ లాగా. కాంపౌండ్ నౌన్ అంటే ఏంటి? కమాండర్ ఇన్ చీఫ్ అని కానీ, బ్రదర్ ఇన్ లా కానీ అంటాం కదా, అట్లా. అదేవిధంగా మనకి కాంపౌండ్ యాడ్జెక్టివ్ కూడా వస్తుంది. అంటే ఆ బ్రోకెన్ డౌన్ సోఫా అంటే రిపేర్ అయిపోయినటువంటి సోఫా. ఎలాంటి సోఫా? లేదా ఏ సోఫా? రిపేర్ అయిపోయినటువంటి సోఫా. స్నేక్, ఆ స్నేక్ అన్నాం. ఆ 6 foot లాంగ్ స్నేక్, 6 అడుగులు ఉన్నటువంటి పాము. ఇలా ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సెంటెన్స్ నే యాడ్జెక్టివ్ గా వాడారు మనకి. ఒక సెంటెన్స్ నే యాడ్జెక్టివ్ గా. ఎలా? అతను నా వైపు ఒక లుక్ ఇచ్చాడు. ఎలాంటి లుక్? ఇప్పుడు నేను చంపేయబోతున్నాను చూడు అన్నటువంటి లుక్ ఇచ్చాడు. చూసారు ఎంత ఫన్నీగా ఉందో? అంటే యాడ్జెక్టివ్ ఏం చేస్తుందంటే ఒక నౌన్ ని మోడిఫై చేస్తుంది. లుక్ అనేది నౌన్. ఎందుకు తెలుసా? నేను క్లియర్ గా చెప్పాను మీకు. యాన్ కానీ, ఏ కానీ, ద కానీ ఇండివిజువల్ గా ఎప్పుడు వాడలేము, నౌన్ తో కలిపే వాడాలి. దీని వెనక ఏమీ లేదనుకుందాం. అంటే ఏ, యాన్, ద పక్కన ఏమీ లేదనుకున్నాం. హీ గేవ్ మీ అ లుక్. ఇప్పుడు లుక్ ఏంటి? నౌన్. ఎందుకు? వెరీ షార్ట్ కట్ ఇది. ఏ, యాన్, ద పక్కన కనుక ఒకే ఒక పదం ఉంటే అది ఖచ్చితంగా నౌన్. ఒకవేళ ఏ పక్కన ఒకటే పదం కాదు, చాలా పదాలు ఉన్నాయి, ఎలా అన్నారు అనుకోండి, అప్పుడు చివరన ఉండేటువంటిది నౌన్. ఈ మధ్యలో దాదాపుగా యాడ్జెక్టివ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో యాడ్వర్బ్స్ వస్తాయి. మనం దాన్ని కనిపెట్టగలం యాడ్వర్బ్స్ క్లాస్ అయిన తర్వాత. ఇప్పుడు అర్థమైంది కదండి? అంటే ఎలాంటి చూపు చూశాడు? ఇప్పుడు నేను చంపేయబోతున్నాను చూడు అన్నటువంటి లుక్. దీన్ని బట్టి మీకు అర్థమైంది యాడ్జెక్టివ్ ఫంక్షన్ ఏంటి అంటే అది నౌన్ ని క్వాలిఫై చేస్తుంది, ఎలాంటిది అని క్వాలిఫై చేస్తుంది. నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అండి. అంటే పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ అని చూసారా? అవి గుడ్, బెటర్, బెస్ట్, టాల్, టాలర్, టాలెస్ట్, బ్యాడ్, వర్స్, వర్స్ట్ అని. మనకి డిఎస్సి లెవెల్లో ఎలా చేస్తారంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ లో ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ ఇస్తారు. అంటే ఒకే ఒక ఫ్రేజ్ లో మనకి 4-5 యాడ్జెక్టివ్స్ కలిపి వాడతారు. 4-5 యాడ్జెక్టివ్స్ ఇన్ ఏ సింగిల్ ఫ్రేజ్. ఒక నౌన్ డిస్క్రైబ్ చేస్తూ 4-5 వాడేస్తారు ఒకేసారి. అలా వాడినప్పుడు మనం ఒక రూల్ ఫాలో అవ్వాలి. దాన్ని ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్ అంటారు. అంటే ఏది ముందు ఏది అనేది ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. అలా వచ్చినప్పుడు ఒక రూల్ ఏంటంటే ఫస్ట్ ఒపీనియన్ అంటే అభిప్రాయం, తర్వాత సైజ్, దాని యొక్క సైజ్, తర్వాత క్వాలిటీ గుణం, తర్వాత ఏజ్ వయసు, తర్వాత షేప్ ఆకారం, తర్వాత కలర్ రంగు, తర్వాత ఆరిజిన్ దాని మొదలు ఎలాంటిది ఎక్కడ పుట్టుకొచ్చింది, మెటీరియల్ అంటే వస్తువు, తర్వాత పర్పస్ అంటే దాని యొక్క ఉపయోగం. అంటే ఈ ఆర్డరే మనం ఫాలో అవ్వాలి. ఒకసారి 3 ఇస్తాడు. ఎలాగంటే ఏ బ్లాక్ యాంగ్రీ డాగ్ అంటాడు, లేదా ఏ క్లవర్ వైజ్, లేదా ఏ వైజ్ ఓల్డ్ మ్యాన్ అంటాడు. అక్కడ మనం
ఏ ఓల్డ్ వైజ్ మ్యాన్ అనకూడదు. ఎందుకు అంటే ఈ ఆర్డర్లోనే ఉండాలి మనం వాడేటువంటి ప్రొనౌన్స్. ఇది గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టమే, కానీ గుర్తుపెట్టుకోవాలి. ఒపీనియన్ అంటే ఎలా? ఏ లవ్లీ లార్జ్ బుక్ అనాలి, కానీ ఏ లార్జ్ లవ్లీ బుక్ అని అనకూడదు. అలాగే ఏ స్మాల్ హార్డ్ కేక్ అనాలి, కానీ ఏ హార్డ్ స్మాల్ కేక్ అనకూడదు. ఎందుకంటే ఈ ఆర్డర్ అక్కడ ఫాలో అవ్వలేదు కాబట్టి. అలాగే ఏ బ్లాక్ రౌండ్ టేబుల్ అనకూడదు, ఏ రౌండ్ బ్లాక్ టేబుల్. ఎందుకంటే సీక్వెన్స్ లో షేప్ అనేది ముందు వచ్చింది కాబట్టి. సరే, ఫస్ట్ ఒపీనియన్ అంటే ఏంటి అంటే దాని మీద అభిప్రాయం ఏంటి అంటే వండర్ఫుల్ గా ఉంది, చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అనేది ఒపీనియన్. సైజు చిన్నది, పెద్దది, ఇంతటిది, అంతటిది. క్వాలిటీ ఎలాంటిది, అలాంటిది అని తెలియచి హార్డ్, సాఫ్ట్, థిక్. ఏజ్ యాంటిక్, ఓల్డ్, న్యూ, కొత్తది, పాతది, మృదువైన, కొత్తది, పాతది, పురాతనమైనటువంటిది, అధునాతనమైనటువంటిది అని చెప్పుకుంటాం. అలాగే షేప్ గుండ్రంగా ఉన్నటువంటి, ఏమంటారు రెక్టాంగిల్ ఉన్నటువంటిది అని. కలర్ తెలిసిందే కదా. ఆరిజిన్ అంటే ఎక్కడ పుట్టుకొచ్చింది, ఇండియన్, ఆఫ్రికన్ అని చెప్పి. మెటీరియల్ అది వుడ్తో తయారు చేస్తారా, స్టీల్తోనా, ప్లాస్టిక్తోనా, పర్పస్. మనం మరి ఎలా ఇన్ని వరుసగా ఎన్ని ఉంటే ఎలా గుర్తుపెట్టుకోవాలబ్బా అనుకున్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి, దీన్ని పట్టేయాలి. ఆ లవ్లీ స్మాల్ ఓల్డ్ రెక్టాంగులర్ బ్లాక్ బ్రిటిష్ వుడెన్ టేబుల్. వుడెన్ టేబుల్ చెక్క బల్ల. ఏ చెక్క బల్ల? బ్రిటిష్ వుడెన్ టేబుల్ అంటే బ్రిటన్లో తయారైనటువంటి చెక్క బల్ల. అదే ఏది, అందులో ఏది చాలా తయారైనవి కదా. నల్లగా ఉన్నటువంటి బ్రిటిష్ లో తయారైనటువంటి చెక్కతో తయారు చేయబడినటువంటి బల్ల. అదే ఎలా ఉందని, రౌండ్గా ఉంది, ఎలా ఉందా? అప్పుడు రౌండ్గా ఉన్నటువంటి నల్లనైన బ్రిటిష్ చెక్క బల్ల అది ఏది? మళ్ళీ ఓల్డ్, పురాతనమైన. రౌండ్ అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని రౌండ్గా పెట్టుకుందాం, అప్పుడు ఇంకా ఈజీ గుర్తు పెట్టుకోవచ్చు మనం. ఓకే, పురాతనమైన గుండ్రని నల్లని బ్రిటిష్ చెక్క బల్ల. మరి అది ఎంత పెద్దది? చిన్నగా ఉన్నటువంటి పురాతనమైన అని చెప్పుకుంటాం. పోనీ ఒపీనియన్ అది సరే, అది ఎలా ఉంది అసలు? నల్లగా ఉందని చెప్పు, చిన్నగా ఉందని చెప్పు, అంతా బాగానే ఉంది. అది చూడటానికి చక్కగా ఉందా లేదా? చాలా అద్భుతంగా ఉన్నటువంటి ఒక అద్భుతమైన చిన్నటి పురాతనమైన గుండ్రని నల్లని బ్రిటిష్ చెక్కబల్ల. ఇప్పుడు అర్థమైంది కదండి. దీన్ని మనం పట్టేయాలి. ఆ లవ్లీ స్మాల్ ఓల్డ్ రౌండ్ బ్లాక్ బ్రిటిష్ వుడెన్ టేబుల్ అని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎగ్జామ్ లో వాడు ఇచ్చినప్పుడు సీక్వెన్స్ ఫస్ట్ ఆబ్జెక్ట్ పెట్టుకుంటాం, తర్వాత వుడెన్ అంటే మెటీరియల్, ఆరిజిన్, కలర్, షేప్, ఏజ్, సైజ్, ఒపీనియన్. ఈయన వచ్చేసి ఇది రాసుకున్నాం అనుకోండి. ఫస్ట్ ఈ సెంటెన్స్ మనం గుర్తుపెట్టుకుని రాసేస్తాం అనుకోండి, ఎక్కడ మనం రాసుకోవచ్చు. అప్పుడు వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ ఇందులో ఏ 3, 4 ఇస్తాడు. అప్పుడు ఎట్లబ్బా అనుకున్నప్పుడు ఇది రాసుకొని దానిపైన దాని యొక్క క్వాలిటీస్ రాసుకున్నాం అనుకోండి, అప్పుడు వీటిని మనం ఆర్డర్లో పెట్టేయచ్చు అనమాట. ఆర్డర్లో పెట్టేసి దీని మీద ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది, అది కూడా పెడతాను. కాబట్టి మీరు దీన్ని గుర్తుపెట్టుకోండి, ఆ లవ్లీ స్మాల్ ఓల్డ్ రౌండ్ బ్లాక్ బ్రిటిష్ వుడెన్ టేబుల్ అని గుర్తుపెట్టుకోండి. ఇంతేనండి ఈ క్లాసు. ఇంతే. ఈ మెటీరియల్ నేను అప్లోడ్ చేస్తాను, మీరు దీన్ని ప్రింట్ అనేది తీసి పెట్టుకోండి. డౌన్లోడ్ చేసుకున్న మాత్రం లాభం ఉండదు, మీరు ఓన్గా రాయాలి నోట్స్. దీన్ని మొత్తం చదివేసి నేర్చుకొని మీరు రాయాలి. డిస్క్రిప్టివ్, యాడ్జెక్టివ్స్ 2 ఎగ్జాంపుల్స్ అట్లా ఓన్గా రాసినప్పుడు అది మీకు వస్తుంది. నేను ఎందుకు బేసిక్స్ నేర్పిస్తున్నానంటే, మనం బేసిక్స్లో ఎంత స్ట్రాంగ్గా ఉంటే గ్రామర్ అంత బాగా అర్థమవుతుంది. ఇది మీకు చెప్పాను. అట్రిబ్యూటివ్ యాడ్జెక్టివ్ అంటే నౌన్కి ముందుగా వచ్చి స్వీట్ మ్యాంగో, లార్జ్ మ్యాంగో, రైప్ మ్యాంగో అని చెప్పి వస్తుంది. అలాగే ప్రెడికేటివ్గా కూడా వస్తుంది, అంటే మ్యాంగో ఈ స్వీట్, హీ స్టాల్. ఇంకో కొన్ని ఎగ్జాంపుల్స్ చూడండి. అంటే మనకి ఒక్కసారి పార్టిసిపుల్ ఉపయోగించి కూడా ఫామ్ అవుతాయి. ఎట్లా? ద స్టోరీ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇక్కడ అయ్యో ఇంక్ ఫామ్ వచ్చింది, ఈజ్ ఇంట్రెస్టింగ్, ఈజ్ ప్లస్ వర్బ్ ప్లసింగ్, ఇది వర్బ్ అనుకున్నారు. కాదు, ద న్యూస్ ఈజ్ షాకింగ్. ద న్యూస్ ఈజ్
షాకింగ్ అంటే ఇక్కడ పార్టిసిపల్ ఉపయోగించాం, కానీ అది ఏంటది ఇక్కడ యాడ్జెక్టివ్. ఎందుకంటే ద మ్యాంగో ఇస్ స్వీట్, అలా గుర్తుపెట్టుకోండి. ద న్యూస్ ఈస్ షాకింగ్, లేదా ఇట్ ఈస్ క్వైట్ సర్ప్రైజింగ్. ఇట్ ఈస్ క్వైట్ సర్ప్రైజింగ్. ఓకే, అలాగే ఒక్కొక్కసారి ఈడీ పాస్ట్ పార్టిసిపల్ వాడతారు. ఆల్రెడీ పార్టిసిపల్ గురించి నేను ఒక వీడియో చేశాను, డౌట్ ఉంటే చూడండి. ఎలా అంటే హీ ఈజ్ ఇంజూర్డ్. ఇక్కడ ఇంజూర్డ్ కూడా యాడ్జెక్టివ్, ఎందుకంటే స్టేట్ వాడు ఏ స్థితిలో ఉన్నాడో చెప్తోంది. అలాగే ఐ యామ్ ఇంట్రెస్టెడ్, ఇది కూడా యాడ్జెక్టివే. అలాగే దే ఆర్ డిసప్పాయింటెడ్, ఇది కూడా యాడ్జెక్టివ్, అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో చెబుతోంది. ఇంకా మనకి లెస్ దాన్ 1 minute ఉందండి. ఏ క్షణమైనా మనకి క్లాస్ ఆగిపోతుంది. ఈ మెటీరియల్ నేను అప్లోడ్ చేస్తాను. క్లాస్ విన్నారు కాబట్టి మీరు సొంతంగా నోట్స్ రాసుకోండి, ఊరికే డౌన్లోడ్ చేసుకొని విన్నాం కదా అనుకోకండి. ఎవరైతే బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి గ్రామర్ సౌండ్గా వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. ఈ మెటీరియల్ వెంటనే అప్లోడ్ చేస్తాను, అలాగే వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. మీరు సాధ్యమైనంత వరకు లైవ్ క్లాస్ వినండి, ఎందుకంటే రికార్డ్ చేసి పెడతారు కదా అనుకున్నప్పుడు మీరు దాన్ని పూర్తిగా వినరు, మళ్ళీ ఏదో ఒకటి పని చేసుకుంటూ ఉంటారు. ఒక 30 days కోర్స్ అనుకున్నాం మనం. రోజు క్లాస్ వినండి, ఇమ్మెన్స్ నాలెడ్జ్ మీరు గెయిన్